సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం గంజాయి కలకలం రేపింది. పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లి శివారులోని త్రిపుర రిసార్ట్లో స్నేహితులకు నిన్న రాత్రి ఆమె పార్టీ ఇచ్చారు. రిసార్టుపై పోలీసులు దాడి చేసి విదేశీ మద్యం సీజ్ చేశారు. అనంతరం పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో కొందరికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు రిసార్టుపై కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ మేఘావత్, త్రిపుర రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ ఆర్గనైజర్ స్నేహితుడు దామోదర్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. Hello, ma'am. Excuse me, where are you going? Please. Hello. Mira. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? Hello, ma'am. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం గంజాయి కలకలం రేపింది. పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లి శివారులోని త్రిపుర రిసార్ట్లో స్నేహితులకు నిన్న రాత్రి ఆమె పార్టీ ఇచ్చారు. రిసార్టుపై పోలీసులు దాడి చేసి విదేశీ మద్యం సీజ్ చేశారు. అనంతరం పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో కొందరికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు రిసార్టుపై కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ మేఘావత్, త్రిపుర రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ ఆర్గనైజర్ స్నేహితుడు దామోదర్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. గ్రేసీ, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని ఈర్లపల్లి సమీపంలో ఉన్నటువంటి త్రిపుర రిసార్ట్లో మంగ్లీ గత రాత్రి జన్మదిన వేడుకల్ని జరుపుకుంది. జన్మదిన వేడుకల్లో భాగంగా దాదాపుగా ఫారెన్ లిక్కర్ దాదాపుగా లభ్యమైనట్టుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఎక్సైజ్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు, అలాగే చేవెళ్ల స్థానిక పోలీసులు ఈ ముగ్గురు కలిసి సంయుక్తంగా చేసినటువంటి దాడిలో దాదాపుగా అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్టుగా, ఏదైతే గంజాయి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. గంజాయి తీసుకున్నటువంటి వ్యక్తుల్లో దామోదర్ అనే వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్టుగా అయితే టెస్ట్ లో ప్రూవ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద 41 సిఆర్పిసి సెక్షన్ కింద మంగ్లీతో సహా దామోదర్ కి, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్ కి, మేనేజర్ రామకృష్ణకి ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ ఘటన ఏదైతే మంగ్లీ పార్టీ చేసుకునే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఈవెంట్ కండక్ట్ చేసేటటువంటి మేనేజర్ గాని, అలాగే లిక్కర్ కి సంబంధించి ఎక్సైజ్ శాఖకు గాని ఎలాంటి సమాచారము, అనుమతులు కూడా తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ కూడా ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇవన్నీ కూడా జరిమానాతో సమసిపోయే కేసులే. కానీ మంగ్లీ ఇన్నాళ్ళు కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి సింగరు, అలాగే ఎస్వీబీసీలో కూడా ఒక ప్రత్యేక హోదా కూడా ఆమెకి కేటాయించారు. అలాంటి సింగర్ ఈ విధంగా ఆల్కహాల్ ని సరఫరా చేస్తూ తన జన్మదిన వేడుకల్లో ఆల్కహాల్ కి ప్రియారిటీ ఇస్తూ మొత్తం రేవ్ పార్టీని తలపించేలాగా డీజే సౌండ్లు కావచ్చు, అలాగే అనుమతులకు మించినటువంటి సౌండ్లు పెట్టడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో వెంటనే అక్కడికి చేరుకున్నారు ఎస్ఓటీ పోలీసులు, అలాగే స్థానిక పోలీసులు, అలాగే ఎక్సైజ్ పోలీసులు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఫారెన్ లిక్కర్ దాదాపుగా చాలా వరకు లభ్యమైంది. ఈ ఫారెన్ లిక్కర్ కి సంబంధించి దిగుమతి చేసుకోవడంలో వీరు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు, ఒకవేళ పార్టీ కండక్ట్ చేయాలంటే స్థానికంగా పోలీసుల పర్మిషన్ ఉండాలి. ఈ పర్మిషన్స్ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా వీరు పార్టీని ఎలా కండక్ట్ చేశారు అన్న కోణంలోనే పూర్తి స్థాయిలో అయితే నిన్న నైట్ మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మంగ్లీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు, స్థానికంగా పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు విజువల్స్ తీస్తున్నట్టయితే వీడియో తీయడం ఆఫ్ చేయాలనే కోణంలో కూడా వాళ్ళ మీద సీరియస్ అవటం కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఈ పార్టీకి చాలా వరకు సినీ, అలాగే టెలివిజన్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే తను గతంలో ఏదైతే సింగర్ గా ఉన్నటువంటి వాళ్ళు దివి దగ్గర నుంచి, అలాగే రచ్చరవి, అలాగే
శివ అనే వ్యక్తి అలాగే చాలా మంది కూడా ఇందులో పాల్గొన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ పార్టీ జన్మదిన వేడుకలు కాస్త రసాబసగా మారినటువంటి పార్టీగా ఈసారి మంగ్లీ చేసుకున్నటువంటి పార్టీ మనం చూసుకోవచ్చు. మంగ్లీ మీద 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి అలాగే తదితరులు ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజర్ దగ్గర నుంచి త్రిపుర రిసార్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద గంజాయికి సంబంధించి వీరు ఎక్కడి నుంచి సరఫరా చేసుకున్నారు, గంజాయి అనుమతులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలన్న నేపథ్యంలో చాలా వరకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ కూడా అడపదడప ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఇలాంటి రేవ్ పార్టీ కల్చర్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. సుదీర్ఘంగా ఈ కేసులు ఏదైతే సెలబ్రిటీలు గతంలో కూడా మనం చూసుకోవచ్చు, అనేక మంది సెలబ్రిటీలు కూడా డ్రగ్స్ రేవ్ పార్టీల్లో పట్టుబడటము, ఆ తర్వాత పోలీసులు కూడా ఈ కేసుల్ని తూతూ మంత్రంగా అప్పటికప్పుడు సాల్వ్ చేసి పంపించేయడమే మనం చూస్తున్నాము. ఈసారి మంగ్లీ చేసినటువంటి ఈ రేవ్ పార్టీ ఏదైతే ఉందో ఈ రేవ్ పార్టీలో హుక్కా దగ్గర నుంచి ఆల్కహాల్ దగ్గర నుంచి గంజాయి వరకు అన్ని కూడా పట్టుబడినాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా దామోదర్ మీద నమోదైనట్టుగా అయితే తెలుస్తోంది. గ్రేసీ రైట్ ఉషా, అయితే ఈ బర్త్డే పార్టీలో డ్రగ్స్ అయితే వినియోగించినట్టు తెలుస్తోంది. మరి ఈవెంట్ నిర్వహించిన మంగ్లీకే కాకుండా అక్కడికి వచ్చిన గెస్ట్లకు కానీ ప్రముఖ సెలబ్రిటీస్లకు కానీ ఎవరికైనా నోటీసులు ఇచ్చినట్టు సమాచారం ఉందా? ప్రస్తుతం అయితే సెలబ్రిటీలు ఎవరికి నోటీసులు ఇవ్వలేదు. ఈవెంట్ త్రిపుర రిసార్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో రామకృష్ణకి, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్ గా ఉన్నటువంటి దూనే మెఘావత్ అనే అతనికి, అలాగే మంగ్లీ ఇందులో నెంబర్ 1 గా మంగ్లీనే నమోదు చేసుకున్నారు. మంగ్లీతో పాటు తదితరులకి అయితే దామోదర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇతని మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా నమోదైంది. అలాగే మొత్తం మీద పొల్యూషన్ యాక్ట్ కూడా ఏదైతే డీజే సౌండ్స్ చాలా పరిమితికి మించి డీజే సౌండ్స్ రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా వరకు కూడా ఈ సౌండ్ పొల్యూషన్ కి డిస్టర్బ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. అర్ధరాత్రి 2 గంటల టైంలో భారీ సౌండ్లు రావడంతోనే ఈ కేసు ఏదైతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఎస్ఓటీ పోలీసుల దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి చేవెళ్ల పోలీసులు, అలాగే ఎక్సైజ్ పోలీసులు మొత్తం కూడా అందరు కూడా అక్కడికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ మొత్తం మీద సోదాలు జరిపిన క్షణంలో అక్కడెక్కడా కూడా గంజాయి అయితే లభ్యమవ్వలేదు. ఇతను దామోదర్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి గంజాయి సేవించి వచ్చారు అన్నది కూడా ప్రస్తుతం అయితే అతన్ని విచారిస్తే గానీ తెలియదు. హుక్కా ఎక్కడి నుంచి, హుక్కా కూడా ప్రొహిబిటెడ్ లో ఉంది కాబట్టి హుక్కా మిషన్స్ కూడా చాలా వరకు లభ్యమయ్యాయి కాబట్టి వీటన్నిటి మీద కూడా వీరిని విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే విచారించడానికైతే పోలీసులు దామోదర్ రెడ్డిని, ఏదైతే పాజిటివ్ వచ్చినటువంటి దామోదర్ రెడ్డిని విచారించడానికైతే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మంగ్లీ ఈ ఈవెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసుల విచారణకి సహకరించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ కేసు ఏదైతే ఉందో మంగ్లీ జరుపుకున్నటువంటి జన్మదిన వేడుకలకి సంబంధించినటువంటి ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మంగ్లీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసులు కేసు నమోదు చేస్తారా, 41 సిఆర్పిసి కింద నోటీసులు మాత్రమే ఇచ్చారు కాబట్టి కేసు నమోదు చేస్తారా, లేకపోతే జరిమానాతో ఈ కేసుని ఏదైతే సద్దు మణిగిస్తారా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. గ్రేసీ రైట్ ఉషా, అయితే పరీక్షల్లో కొంతమందికి పాజిటివ్ వచ్చినట్టయితే తెలుస్తోంది కదా, మరి ఏ స్థాయిలో ఈ డ్రగ్స్ వినియోగం జరిగిందో నిర్ధారించేందుకు పోలీసులు ఇంకా లోతైన విచారణ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎప్పటికి కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారు? డ్రగ్స్ ఫ్రీ సిటీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కసరత్తులు చేస్తున్నారు పోలీసులు. ఎన్డీపీఎస్ వింగ్ కావచ్చు, ప్రతి ఒక్క వింగ్ కూడా నార్కోటిక్స్ వింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క చోట ఏదైనా ఈవెంట్ జరుగుతోంది అంటే అక్కడ ఖచ్చితంగా పోలీసు నిఘా కళ నడుమే ఉంటుంది. అలాంటిది వీరు ఏదైతే ఈవెంట్ కండక్ట్ చేసుకునే సమయంలో ఎలాంటి పర్మిషన్స్ తీసుకోలేదు. అలాగే ఈ ఈవెంట్ ఆర్గనైజర్ దగ్గర నుంచి అలాగే ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ డ్రగ్స్ కి సంబంధించి గాంజాని ఇప్పటికే చాలా వరకు కోట్ల రూపాయల్లో సీజ్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపుగా గాంజా కేసెస్ కూడా చాలా వరకు నమోదైంది. గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు తగ్గాయి కేసెస్. కానీ గాంజా వీళ్ళకి ఎక్కడి నుంచి సరఫరా అయింది, అలాగే త్రిపుర రిసార్ట్ మొత్తం కూడా క్షుణ్ణంగా గాలించినటువంటి ఎస్ఓటి పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు గాలించినా కూడా ఎక్కడా కూడా గంజాయి ఆనవాళ్ళు అయితే దొరకలేదు. కానీ ఇతను దామోదర్ అనే వ్యక్తి గంజా ఎలా తీసుకున్నారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసులో ఉన్నటువంటి
ఏదైతే ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదైంది కాబట్టి ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. మంగ్లీకి సంబంధించి ఏదైతే సింగరు, ప్రముఖ ఫోక్ సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఒక సాంగ్ తో చాలా హైప్ అయ్యారు తను, ఐటెం సాంగ్ తో. అలాగే ఎస్విబిసి ఛానల్ కి సంబంధించి ఒక ప్రధాన వింగ్ లో కూడా ఉన్నారు గతంలో. అలాంటి ఆధ్యాత్మిక ఛానల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మద్యం పార్టీ చేయడము, అలాగే రేవ్ పార్టీని తలపించేలాగా ఈ పార్టీ మొత్తం కూడా అశ్లీలతకు, అలాగే సౌండ్ పొల్యూషన్ కి, అలాగే మద్యానికి అన్నిటికీ తావిచ్చినటువంటి ఈ పార్టీ ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా వేదికగా కూడా మంగ్లీని చాలా మంది కూడా దూషిస్తున్నటువంటి సందర్భం కూడా మనకి కనిపిస్తుంది. గ్రేసీ. రైట్ ఉషా, థ్యాంక్ యూ. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు